మీరు విదేశాలు వెళ్ళినప్పుడు కూడా అమెరికాలోనే గాని ఆస్ట్రేలియాలో గాని ఎన్నో అనుభవాలు మీకు ఎదురైనాయి కదా గురుగారు. ఒకటి రెండు మాతో పంచుకోవచ్చు కదా. అంటే ఒకటి సార్, ఇప్పుడు అమెరికాలో మీకు ఆస్ట్రేలియాలో అండి, అక్కడ ఇప్పుడు మనం యోగ ధ్యానం చేసాం అనుకోండి, నాకున్న అనుభవం రీత్యా ఏంటంటే, ఇప్పుడు కుండలిని యోగం చేస్తామండి, అది మీకు ఎక్కువగా పికప్ రాదండి. మీరు తొందరగా పికప్ అందుకోలేరు ఆ పవర్ని, ఎక్కడ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో. ఎందుకు అందుకోలేదంటే దానికి వేరే సైంటిఫికల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఇక్కడ మనం 10-15 నిమిషాలు మనం చేస్తే కానీ కుండలిని శక్తి పైకి రాదండి ఇక్కడ. అక్కడ ఏంటంటే అరగంట పడుతుంది. తేడా ఉంది డిఫరెన్స్లో. ఎందుకంటే దానికి మనం సైంటిఫికల్గా చూస్తుంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్లో తేడా ఉందండి. ఇప్పుడు మీకు అది సెటేరియన్ ల్యాండ్, ఇది వెస్ట్రన్ కంట్రీ, ఇది ఈస్టర్న్ ల్యాండ్. ఇది ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ దేవతలు మనకు కరెక్ట్గా దగ్గరలో వచ్చేటువంటి ప్రదేశాలు, హిమాలయ పర్వతాలు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. మొట్టమొదటి దేవతలు ల్యాండ్ అయింది కూడా ఇక్కడే ల్యాండ్ అయినారండి. వాళ్ళు ఎందుకు ల్యాండ్ అయినారంటే దీనికి ఒక పెద్ద క్యాలిక్యులేషన్ ఉంది. భూలోకంలో ఏదైతే కన్వీనియంట్గా వాళ్ళకు ఉందో ఒక స్పాట్ని పెట్టి, ఆ స్పాట్ దగ్గర ఇప్పుడు కైలాస పర్వతం, అక్కడ దిగారు వీళ్ళు. అది వాళ్ళ సెంటర్ పాయింట్ ఆఫ్ ఎర్త్ని బట్టి దిగారు. అది సైంటిఫిక్గా అమెరికా వాడు కూడా యాక్సెప్ట్ చేశాడు, ఇది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ప్లానెట్ అని. అక్కడ దిగారు వాళ్ళు. అందువల్ల ఏంటి, వీళ్ళ ఎక్స్టెండివ్ పవర్ అరౌండ్ 5000 కిలోమీటర్స్ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది ఈ హిమాలయ పర్వతాలు. ఇక్కడ ఈ భూలోకంలో ఈ ఇండియా పరిసర ప్రాంతాల్లో ధ్యానం చేసేవాడికి, అక్కడ ధ్యానం చేసేవాడికి తేడా ఉందండి. అన్లెస్ ఈజ్ ఎ టాప్ ఎక్స్పర్ట్. సపోజ్ మహాయోగి పోయినాడు అనుకోండి, వాడు అమెరికా పోయినా చేస్తాడు. మామూలు వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. అదే అది పూర్వం రోజుల్లో దాన్ని అమెరికాని పాతాళ లోకం ఉన్నారు. ఇప్పుడు ఇవరకు రాముల వారు వచ్చారండి. రాముల వారిని రాములస్ అన్నారు, ఇన్కాస్ సివిలైజేషన్. ఇన్కాస్ ఉంది సౌత్ అమెరికాలో. ఇన్కాస్ ఆర్ డిసెండెంట్స్ ఆఫ్ ది సన్లోక, సూర్యలోకం నుంచి వచ్చారు ఇన్కాస్. ఆ సూర్యలోకం నుంచి వచ్చిన రాముల వారు. రాముల వారు అక్కడి నుంచి కూడా సౌత్ అమెరికా నుంచి కూడా వచ్చాడు, రోములస్ వీళ్ళంతా. అట్లనే ఇప్పుడు మీకు మాయన్స్ ఉన్నారు. ఈ మాయన్స్ చంద్రలోకాన్ని నుంచి వచ్చారు. వాళ్ళకి డిఫరెన్స్ అండి. అంటే భూలోకం వచ్చినప్పుడు ఫస్ట్లో ప్రసయుగంలో ఈ బ్యాచ్ ఆఫ్ గాడ్స్ దిగారు కొన్ని ఏరియాస్లో. అది ఎక్కువగా దిగింది ఎక్కడ, ఈ పాయింట్లో దిగారు. ఈ హిందూ దేశానికి, ఈ భారత భూమికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే, వాళ్ళు ఇక్కడ దిగటం వల్ల. వాళ్ళు ఎందుకు దిగారంటే వాళ్ళకి సెంటర్ పాయింట్ కాబట్టి, వాళ్ళు ఎక్కువగా వైబ్రేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళకి సులభంగా వాళ్ళు ధ్యాన యోగంలోకి వెళ్ళగలరు. అక్కడ మీరు పెద్ద పెద్ద వాళ్ళని కలిశారు కదా గురుగారు, వాళ్ళు ఏదైనా మీకు ఇలాంటి స్పిరిచువల్ సంబంధించినటువంటి విషయాలు పంచుకున్నారండి మీతోని? అక్కడ ఉంటారు సార్. అక్కడ వాళ్ళు సైంటిఫికల్గా ఈ ఒహాయో యూనివర్సిటీ వాళ్ళలో ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా వాళ్ళు సబ్జెక్ట్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నారండి. ఇప్పుడు ఎస్పెషల్లీ అమెరికన్స్ చాలా ఇంట్రెస్ట్ ఉందండి సబ్జెక్ట్ మీద. అందువల్ల వాళ్ళు హిమాలయాస్కి వచ్చి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఒక చిన్న పాయింట్ పట్టుకొని వాళ్ళు మొత్తం పైన డబ్బులు లక్షల రూపాయలు పెట్టి ఇండియాకి వచ్చి హిమాలయాస్లో తిరుగుతూ ఈ ఇప్పుడు ఉన్నటువంటి సోకాళ్ళ అఘోరుల మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారండి. అఘోరుల మీద, నాగసాధువులు అఘోరుల మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. గురుగారు, ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకుంటే అమెరికా ఆస్ట్రేలియాలు కూడా వెళ్ళి వస్తా ఉన్నాం. అదే కరెక్ట్. అంటే మీరు ఏదైనా ఇట్లా వీళ్ళకి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఏమైనా క్లాసెస్ ఏమైనా నిర్వహించేవారండి? లేదండి, ఇప్పుడు కూడా నా దగ్గరికి ఎవరైనా సందేహాలు ఉంటూ ఈ సబ్జెక్ట్లో, ఈ ఆత్మజ్ఞానం యోగం కానీ వచ్చినప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ నేను నివృత్తి చేస్తున్నానండి. నేను ఫస్ట్ టైం రావటం మీ ఛానల్లో వస్తున్నాను. అలా అంటే మీరు ఎక్కువగా ఈ పుస్తకాలు బాగా అవునండి స్టడీ చేస్తారు కదా, ఎలాంటి వాళ్ళు అండి? అవి ఎక్కువ స్పిరిచువల్ సంబంధించినటువంటి మామూలు యోగ వాసిష్టం చూసామండి. యోగ వాసిష్టం, వివేక చూడమని, బ్రహ్మసూత్రాలు, సీక్రెట్ డాక్ట్రిన్, థియోసాఫికల్ మేడం బ్లావాట్స్కీ, ఇవన్నీ మామూలుగా చదివామండి ఇక్కడ మన ఇండియాలో. ఒకటి ఈ ఫారిన్ కంట్రీ ఇప్పుడు లేటెస్ట్ బుక్స్ ఉన్నాయండి వాళ్ళు మనం ఇంట్రెస్ట్ సబ్జెక్టులు. వాళ్ళు వండర్స్ ఆఫ్ ది వరల్డ్, బ్రియాన్ కాక్స్ అని, తర్వాత సంథింగ్ హిడెన్ ఇన్సైడ్, సీన్ క్యారోల్, వాళ్ళ తర్వాత ది కాస్మాస్ అని బార్బారా రైడన్ ఆమె రాసిందండి, వాళ్ళు రాశారు. తర్వాత థియరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టీన్ ఎదురికి ఈజ్ ఈక్వల్ టు MC². ఇప్పుడు మనకు మహర్షులు చెప్పిన సబ్జెక్ట్ని వాళ్ళు ఎట్లా ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే దాన్ని మనం చూసామండి. చూసి దాన్ని మనం సమన్వయం చేసుకుంటూ వేదంలో మన యోగులు ఏం చెప్పారు, ఇప్పుడు జగత్తంతా మిథ్య అని చెప్పారు,
బ్రహ్మసత్యం జగత్ మిథ్యం చెప్పాడు. ఒకటే ఇప్పుడు అదే వాడు కాంట్రఫీస్లో జగత్తంతా మాయ ఉంటున్నాడు. అప్పుడు రిలేటివ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు ఐన్స్టీన్ వాళ్ళు కూడా జగత్తంతా మిథ్య అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏంటంటే జగత్ అనేది మిథ్య, కానీ అది తత్కాలికం. నా ఉద్దేశం జగత్ అంతా తత్కాలికం, టెంపరీ. ఏది కూడా సత్యమే కొంత మటుకు. ఇప్పుడు మనం ఉన్నాము, తింటున్నాం, భోజనం చేస్తున్నాం, ఎవరైనా కొడితే దెబ్బ తగులుతుంది, ఇవన్నీ మాయ అంటే ఎట్లా? ఇది సత్యమే కానీ తాత్కాలికం. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. నీకు ఎవరైనా ఎఫెక్షన్ వచ్చినా, వాడి హేట్రెడ్ వచ్చినా, రోగం వచ్చినా, రొప్పు వచ్చినా అన్నీ టెంపరీ. ప్రతి రోగం కూడా కొంతకాలానికి పోతుంది, అది ఆటోమేటిక్గా. అదేనండి, అంతే తత్కాలికం సార్. కాకపోతే ఇక్కడ మెయిన్ వచ్చిన పర్పస్ ఏంటి అంటే, ఈ ఆత్మలు వాటి శక్తిని పెంపొందించుకోవడానికి అనేక జన్మలు ఎత్తుతూ వస్తున్నాయి. ఇది ప్రాసెస్ ఏ. ప్రాసెస్ బి ఇంకోటి ఏంటి అంటే, యోగంలోకి వెళ్ళి యోగ ధ్యానం చేసి కుండలిని శక్తిని జాగృతం చేసి యోగ ధ్యానం ద్వారా దేవతలతో కనెక్షన్ పెట్టుకొని, కానీ దేవతలతో కనెక్షన్ లేకపోయినా వాళ్ళు యోగ ధ్యానం చేసుకుంటూ సమాధుల్లోకి వెళ్ళి ఆత్మశక్తిని పెంపొందించుకోవచ్చు. పెంపొందించుకొని వాడు ఊర్ధ్వలోకాలకు పోయి కొన్ని వేల సంవత్సరాలు మామూలుగా బతకచ్చండి. లేకపోతే ఇప్పుడు ప్రతి 100 ఏళ్ళకి 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి ఇక్కడికి వచ్చి జన్మలు ఎత్తటం, మళ్ళీ స్వామివారు చెప్పినట్టు శంకర్ల వారు పునరపి జన్మం పునరపి జన్మని జఠరేసేయనం అన్నాడు. ఇదే పని నీకు, దీనికి ఎప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేసి బాగా చెప్పాడు. అదేవిధంగా దీనికి చేయాలంటే మీకు సాధన తప్పదు. ఎవరేం చేసినా సాధన అవసరం అండి. నేను అనేక మంది నాగసాధువులు కలిశాను, వాళ్ళు కూడా చెప్పేది ఇది. రావు సాబ్ आप ध्यान करना है, సాధన करना है, సాధన के बिना कोई नहीं है. ఏ గురువు కూడా నీకు ట్రాన్స్ఫర్ చేయలేడు, ఒకవేళ చేసినా తత్కాలికం. కాబట్టి నీ అంతటా నువ్వు సాధన చేసుకుని పైకి రావాల్సింది. నాగసాధువుల్ని ఇట్లాంటి వాళ్ళని కలవాలి మీకు ఎందుకు అనిపించిందండి? అంటే ఒక యాదృచ్ఛికంగా మా స్నేహితులు ఒక ఆయన ఒక నాగసాధు హైదరాబాద్ రావడం జరిగిందండి. ఆ సాధువు ఏంటంటే, ఆయన జమ్మూ కాశ్మీర్లో హిమాలయాస్ నుంచి జమ్మూ కాశ్మీర్ బేస్, ఆయనకి అక్కడ ఆశ్రమం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే, 10 సంవత్సరానికి ఒకసారి జమ్మూ నుంచి రామేశ్వరం దాకా ఇవన్నీ చేస్తాడు. చేసి ఒకసారి అట్లా ట్రిప్ వెళుతుంటాడు. ఆ వెళ్ళటంలో కొంతమందిని కలవటం జరిగింది. అప్పుడు మనం కూడా కలిసాం, ఆయనతో పరిచయం అయింది. మనకు కొద్దిగా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఆయనతో తిరగటం కూడా జరిగింది. కుంభమేళాకి వెళ్ళాము 2010లో, ఆయన కలిసాము. ఆయన సాధువులందరినీ పరిచయం చేశాడు. వాళ్ళంతా ఒక పెద్ద లోకంలో ఉంటారు. వాళ్ళు మానవ లోకం కాదు, వాళ్ళ బ్రెయిన్ పవర్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ అండి. వాళ్ళంతా అది డిఫరెంట్ వైబ్రేషన్. అది దట్ ఈస్ యాక్చువల్గా మనం చెప్పాలంటే, మనం సాధన చేస్తే కానీ వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో నీకు అర్థం కాదు. సాధన ఎలా చేయాలో వాళ్ళు చెప్తారు. అది బాగుందండి వాళ్ళు చేసేది. చాలా అసలు మహోన్నతమైనటువంటి విద్యలు వాళ్ళది ఉన్నాయి. వాళ్ళు మామూలుగా హిమాలయ పర్వతాల్లో తిరుగుతుంటారు, దేవతలను పిలుస్తారు. ఇప్పుడు అశ్వత్థామ, విదురుడు, వీళ్ళంతా వ్యాసుల వారు వీళ్ళంతా ఉన్నారండి హిమాలయ పర్వతాలు. వాళ్ళందరినీ వాళ్ళు కలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని కలవాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే మన ఈ సాంసారిక జీవితంలో దానికి ఏంటంటే సన్యాసంలో ఉండాలి సార్. సాంసారిక జీవితం పనికిరాదు. వాళ్ళు యోగత్వంలో వెళ్ళిపోవాలి. ఈ మాయలోంచి బయటికి రావాలి. మీరు మాయలోంచి బయటికి రావాలంటే సంసారం వదిలితే కానీ మాయ కాదు. సంసారాన్ని వదిలిపెట్టి నువ్వు ఒక సన్యాసి పోయి సర్వసంగ పరిత్యాగి వేయి వెళ్ళినప్పుడు నువ్వు ఆ దోవలో పడతావు. ఆ దోవలో పడినప్పుడు అప్పుడు సాధన చేయగలుగుతావు. సాధన చేయగలిగినప్పుడు దేవతలతో పరిచయాలు ఉంటాయి. అవి అంతా ఆ స్టేజ్ వాళ్ళంతా హిమాలయ పర్వతాల్లో ఉన్నారు. ఎందుకు హిమాలయ పర్వతాల్లోనే ఉన్నారంటే, నేను చెప్పాను హై లెవెల్ లాంగిట్యూడ్లో ఉంటే కానీ వాళ్ళని పట్టుకోవడానికి కుదరదు. అందువల్ల హిమాలయ పర్వతాలు ఉన్నారండి. అది